తైవాన్కు $1,110 కోట్ల ఆయుధాలు విక్రయించాలని అమెరికా నిర్ణయం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చైనా. తైవాన్కు $1,110 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించింది. ఈ భారీ ఆయుధ విక్రయ ప్యాకేజీలో భాగంగా ఆ దేశానికి మధ్యశ్రేణి క్షిపణులు, శతఘ్నులు, డ్రోన్లను అందించనుంది. ఒకవైపు దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగిస్తుండగానే మరోవైపు అమెరికా ప్రభుత్వం ఆయుధ విక్రయంపై ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ విక్రయానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రకటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. తైవాన్ తన భూభాగమని పేర్కొంటున్న చైనా దాన్ని ఎలాగైనా చేజెక్కించుకుంటామని చెప్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం తమకు అమెరికాకు మధ్య కుదిరిన దౌత్య ఒప్పందాలు విఘాతం కలిగిస్తుందని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇది చైనా సార్వభౌమాధికారానికి, భద్రతకు, ప్రాంతీయ సమగ్రతకు భంగం కలిగించేలా, ప్రాంతీయ సుస్థిరతను భగ్నం చేసేలా ఉందనేసి చైనా విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని శాఖలను పట్టించుకోకుండా అమెరికా తన యొక్క ఆయుధ విక్రయాలను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఒప్పందం కూడా జరిగినట్టు తెలుస్తుంది. దీంతో చైనా అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం కూడా పునఃసమీక్షిస్తామని చైనా కూడా తన ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అమెరికా చైనా మధ్య మరొకసారి బగ్గుమంటున్న విషయం తెలిసింది.